7 మంది గిరిజనులకి పట్టా ఇచ్చారు. ఎప్పుడో ఆ పొలం మీద కనుబడింది ఆనాటి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి రైట్ హ్యాండ్ ఆడ రెడ్డి గారికి. మీకు మీ పొలం అంతా సరిగా లేదు, దాన్ని సరిగా చేయాలా, మీరు ఏలు ముద్దలు ఇవ్వమంటే వేసామయ్యా. ఆ కాగితాలు నాకు తెచ్చేయండి అని అంటే ఇచ్చేసామయ్యా. ఇప్పుడు ఎక్కడుంది అది? పక్కన ఒక ఫ్యాక్టరీ వాడు కొనేసేసాడు. 6 లక్షల ఒక్కొక్క ఎకరా 35 లక్షలు, ఎకరా 35 లక్షలు, 6 ఎకరాల 20 సెంట్లు, అంటే దాదాపు 2 కోట్లు. 7 మంది గిరిజనులు ఒంటి మీద సరిగా బట్ట కూడా లేదు. ఎంక్వైరీ చేయిస్తున్నాం. వాళ్ళ ఫ్యాక్టరీలో కలిసిపోయింది. అక్కడ కూడా పోయి వచ్చారు. నేను పిలిచి అడిగాను వాళ్ళని, ఏమయ్యా ఎందుకంటే చేశారంటే, మాకేం తెలుసాయా, రెడ్డి కాగితాలు ఇవ్వమంటే ఇచ్చామయ్యా, రెడ్డి ఏళ్ళ ముద్దలు ఇవ్వమంటే వేసామయ్యా. ఇప్పుడు ఇటు జరగద్దని మాకు తెలియదు. ఇటువంటి ఎప్పుడైనా మన టైంలో జరిగిందా? కాకాని గోవర్ధన్ టైంలో జరిగింది. అక్కడ వావులేటిపాడు 7 మంది హరిజనులు. ఆయన అత్తగారు ఊరు, ఆయనకు 6.5 ఎకరా ఉంది. దానికి దక్షిణం 4 ఎకరాల 20 సెంట్లు 7 మంది హరిజనులు కలిపేసుకొని ఫెన్సింగ్ చేసేసుకున్నాడు. దానికి తూర్పున 10 మంది ఉద్యోగ విరమణ చేసిన పెద్దోళ్ళు, అంటే రిటైర్ అయిన వాళ్ళు, టీచర్లు 10 ప్లాట్లు కొన్నారు వేరే ఆయన దగ్గర. అది కలిపేసుకున్నాడు. అర్ధరాత్రి వాళ్ళు వచ్చారు. హరిజనులతో వదిలిపెట్టించా. డిఎస్పీని, ఆర్డీఓని, సర్వేర్లందరినీ పంపించా. ఆయన కలుపుకున్న ఫెన్సింగ్ పగలగొట్టించి హ్యాండ్ ఓవర్ చేశా. అమ్మా నువ్వు కూర్చో తల్లి, మధ్యలో అడ్డం ఉండబాకు.